హాయ్! హలో అందరికీ. వెల్కమ్ టు హేమాస్ కుకింగ్ టేల్స్. ఈరోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చనీకి పక్కన పెట్టేయాలి. ఆ తరువాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసుకున్న టొమాటోస్ మరియు చింతపండు వేసి మంచిగా ఉడకనివ్వాలి. అది బాగా ఉడికాక చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేశాక ఒక 15-20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తరువాత కొత్తిమీర వేసి అది ఉడికాక ఒక బౌల్‌లో తీసి చల్లార్చడానికి పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత పచ్చిమిర్చి మరియు కొత్తిమీర, టొమాటో మిక్సీలో మెత్తగా అయ్యేదాకా చేసుకోవాలి. దాని తర్వాత తాలింపు వేసుకొని ఆ తాలింపు ఇలా కలుపుకుంటే బాగా మిక్స్ చేస్తే కొత్తిమీర పచ్చడి రెడీ. అంతే సింపుల్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో పక్కన ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని తింటే ఉంటుంది. ఆహా! తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో మీ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.